ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా అనకండి అమ్మగారు, నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు అలా చేయను. మీకు ఇష్టం లేకపోతే మీ కళ్ళ ముందు కూడా రాకుండా ఏదో ఒక మూలనుంటాను. అంతేకాని నన్ను వెళ్ళిపోమని చెప్పకండి అమ్మగారు. చిచి, అమ్మా గంగ, నువ్వు తాకితే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏంటి శకుంతల, ఏదో తెలియక నగలు వేసుకుందని ఇంతలా మాట్లాడాలా? ఆ నగలతో పాటు వెళ్ళిపోలేదు, అది సంతోషించండి. లే గంగా, ఆ నగలు తీసి అక్కడ పెట్టు. నీవి కానివి ఇంకెప్పుడు ముట్టుకోకు, వెళ్ళవు. ఈ నగలెందుకు పెట్టుకున్నావు? వీటిని తాకే హక్కు కూడా నీకు లేదు, హక్కు కూడా నీకు లేదు, హక్కు కూడా నీకు లేదు. ఏం చేసినా ఊరుకుంటున్నాను కదా అని నీ హద్దులు దాటితే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను కోడలిగా అంగీకరించే వాళ్ళకే ఆ నగలు దక్కుతాయి, ఆ నగలు దక్కుతాయి, ఆ నగలు దక్కుతాయి. గంగా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో నీకు తెలీదా? నాన్న నీ మాట వినకుండా ఉండాల్సింది. అనవసరంగా అమ్మగారితో తిట్లు తిన్నాను. రుద్ర సార్ మనసు బాధ పెట్టాను. అరే, అసలేం జరిగిందో చెప్పు. నాకు కొంచెం హెడేక్గా ఉండడం వల్ల నిద్రపోయాను. జస్ట్ ఇప్పుడే లేచాను. నువ్వు ఏడవడం చూసి ఇటు వస్తున్నాను. ఏం జరిగిందా? నగలేసుకుంటే అమ్మగారికి నచ్చుతానని, తన స్థాయికి తగ్గట్టుగా ఉంటానని చెప్పావు కదా, అందుకే అవి వేసుకొని అమ్మగారి ముందుకు వెళ్ళాను. ఏమన్నారు? నన్ను చూడగానే అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపడ్డారు. ఆ నగలన్నీ పారు కోసం చేయించారంట. వాటిని నువ్వెందుకు వేసుకున్నావని సడమడ తిట్టారు. ఆ పారు అగ్గికి ఆద్యం పోసినట్టు రెచ్చగొట్టింది. అరే, అంత పని జరిగిందా? నేను లేకపోవడం వల్ల ఇలా జరిగింది. నేనుండుంటే అట్లీస్ట్ నేనే ఆ నగల్ని ఇచ్చానని చెప్పుండేదాన్ని. రియలీ సారీ గంగా. ఇష్క, ఏం జరిగింది? ఏం లేదు బ్రో. అత్తయ్య గారు పారు కోసం చేయించిన నగలు గంగ వేసుకుందంట. యాక్చువల్లీ నేనే ఆ నగల్నిచ్చాను.
ఓ అందుకేనా అంత గొడవ జరిగింది. ఏంటి ఇషిక నువ్వు అత్తయ్య గారి సంగతి తెలిసి కూడా ఎందుకు అలాంటి సలహా ఇచ్చావు? ఇప్పుడు చూడు ఎంత గొడవ జరిగిందో. నో బ్రో, అవి పారు కోసం చేయించిన నగలని నాకు కూడా తెలీదు. తెలిస్తే నేనెందుకు చెప్తాను చెప్పండి? పాపం గంగని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. బ్యాడ్ టైం. బ్రో, నాకు బ్యాడ్ టైం అంటుంటే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది ఇష్క? నిన్న జరిపించిన తతంగంలో గంగ మేలి ముసుగు ఊడిపోవడం వల్ల తంతు పూర్తి కాకముందే రుద్రబాబు గారు గంగమోహన్ చూసేశారు కదా. అలా జరగడం అపశకునమని అత్తయ్య గారు కూడా అన్నారు. దానివల్లే ఇవాళ ఇలా జరిగిందేమో. మేబీ యు ఆర్ రైట్ ఇష్క. నాకు కూడా నువ్వు చెప్తుంటే డౌట్ వస్తుంది. అందరి ముందు ఫేస్ చూడడం వల్ల ఇంత గొడవ జరిగితే మరి ఒడిలో నింపిన సారె కూడా నేలపాలైంది కదా, దానికేం జరుగుతుందో. ఊరుకోండి బ్రో, టెన్షన్ పెట్టకండి. అసలే ఒడిలో నింపిన సారే సౌభాగ్యంతో సమానం అంటారు. భార్య సౌభాగ్యం భర్తే కదా. అంటే రుద్రబాబు గారికి ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అని. లేదు, అలా జరగకూడదు. నమ్మకాలను అలా కొట్టిపారేయకూడదు. ఇప్పుడే రుద్రబాబు గారు కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూశాను. ఇంట్లో జరిగిన దానికి ఫ్రస్ట్రేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. అసలు గేటు దగ్గరే కార్ చాలా ర్యాష్గా తీసుకెళ్లాడు. ఈ కోపంలో ఎక్కడికి వెళ్తాడో, ఎంత స్పీడ్గా వెళ్తాడో, అసలు ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళినవాడు తిరిగి వస్తాడు. ఆపండి. నానుండగా రుద్ర సరికేమి కాదు. నన్ను కానివ్వను. రన్ గంగా, రన్ రన్.